రాయలసీమ రైతు కుటుంబాల వైపు నుంచి ఈ ప్రకటన చేస్తూ ఉన్నాం. మా రాయలసీమ యొక్క రైతుల యొక్క గొంతు కోసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అత్యంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినాడు చంద్రబాబు నాయుడు. రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతుల యొక్క గొంతు కోసినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు 3,850 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పనులు వేగవంతం చేసినాడు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతంలో నుండి రైతులకు వ్యవసాయానికి సాగునీరును అందించడానికి, వ్యవసాయాన్ని మెరుగు చేయడానికి మా ప్రభుత్వం పోయిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంత రైతులకు, నెల్లూరు ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి 3,850 కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి, వేగవంతంగా ప్రారంభించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపేసినాడు పూర్తిగా. దీనికి సాక్ష్యము రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారే దీనికి సాక్ష్యం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుండే మాట కాదు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని ఉద్దేశించి బహిరంగంగా కెమెరా ముందు మాట్లాడినటువంటి మాట ఏమని, నా అభ్యర్థన మేరకు, నా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, నా తెలంగాణ మా ప్రయోజనాల కోసం నేను చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి, నేను ఆయన మీద ఒత్తిడి చేసి, లాలూచి చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేసినాను. ఇది నేను తెలంగాణ ప్రజలకు సాధించి పెట్టిన ప్రగతి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహం. ఇది సీఎం గారు చెప్పిన మాట, తెలంగాణ సీఎం గారు చెప్పిన మాట. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన, అవసరం అనుకుంటే స్పీకర్ గారు నిజ నిర్ధారణ కమిటీని వేసి ఆంధ్రప్రదేశ్ పోయి కనుక్కోపోండి అన్నాడు. ఏమని, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, ఆగిపోలేదా, పోయి కనుక్కోపోండి అని చెప్పినాడు. ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము, నికృష్టము ఏమైనా ఉంటుందే చంద్రబాబు నాయుడుకు? రాయలసీమ ప్రాంత ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రాంత ప్రజలు మట్టి కొట్టుకొని పోయినా పర్వాలే, ఆయన వరకు ఆయన స్వార్థపూరితమైన రాజకీయ ప్రయోజనాలే అవసరం చంద్రబాబు నాయుడుకు. మేము ప్రారంభం నుంచి చెప్పే మాట ఇదే. ఆయనకు ప్రజల పట్ల సేవ చేయాలనే ఉద్దేశం లేదు, ఆయనకు రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మాత్రమే ఉంది. ప్రజలకు మేలు చేసి అభివృద్ధిలోకి తీసుకురావాలని లేదు. ఆయన పార్టీని, ఆయనను అభివృద్ధి పరుచుకొని అధికారంలో ఉండాలనే కాంక్ష మాత్రమే ఆయనకుంది. అందుకే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ దగ్గర రాయలసీమ ప్రాంత రైతుల యొక్క జీవితాలను తాకట్టు పెట్టినాడు, బలిపీఠం ఎక్కించినాడు. అంతకుముందంతే, ఓటుకు నోటు కేసులో దొరికినాడు. దాంట్లో నుంచి తప్పించుకొని వచ్చేదానికోసం కేసీఆర్తో ఆ రోజు లాలుచిపడి తప్పించుకొని వచ్చేదానికోసం కృష్ణా జలాలను వాళ్ళకి వదిలేసి మనకు వచ్చేసినాడు. ఈరోజు పూర్తిగా రాయలసీమకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువల యొక్క ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఈయన దానికి గండి కొట్టినాడు. ఇప్పుడు రైతులు ఎక్కడ చూసినా పంటలు ఎండిపోలే, రైతులు ఎండిపోయి ఉన్నారు. పంటలు కాదు ఎండిపోయినది, రైతులు ఎండిపోయి ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు లేదు, సీమ కుట్టినట్టు కూడా లేదు. విద్యుత్తును తయారు చేసుకుండే నెపముతో, విద్యుత్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులోని డ్యాములోని నీళ్ళన్నిటిని తోడకపోతా ఉంటే
చంద్రబాబు నాయుడు చూస్తా కూర్చున్నాడు. రాయలసీమలో ఉండే, నెల్లూరులో ఉండే రైతులు కరువు కాటకాలతో, క్షామాలతో నశించిపోయినా కూడా ఆయనకు అవసరం లేదు. మళ్ళీ రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇప్పుడు 40 చెప్పిన అబద్ధాలు, రేపు 400 అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తాంలే, ఈ రైతులేముంది, అమాయకులు, ఆశ పెడితే చెబితే నమ్ముతారులే అని చెప్పి మరి గొంతుకు వస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. మేము అడుగుతా ఉన్నాం, రాజోలు కానీ జోల దరాసి రిజర్వాయర్ల నుంచి కుందు ఎత్తిపోతల పనుల్లో తట్టెడు మట్టిని ఏమన్నా ఎత్తినావా అని అడుగుతున్నాం. ఒక గంప మట్టి ఏమైనా ఎత్తినావా నువ్వు? కేవలం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే జగన్కు మంచి పేరు వస్తుంది. ఇది రాకూడదు. రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డికి అనుకూలం. ఈ రాయలసీమలో ఉండే 4 జిల్లాలు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం కానీ ఎక్కడి పోయినా కూడా పట్టణాలలో ఉన్న కొద్దిగా ఓట్లు, 4 ఓట్లు 10 ఓట్లు అటు ఇటు అయినా తెలుగుదేశానికి వస్తాయేమో కానీ ఏ పల్లెకు పోయినా రాయలసీమలో ఓట్లు రావు. ప్రతి గ్రామంలోనూ రాయలసీమలో, నెల్లూరులో, ప్రకాశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకే అంకిత భావంతో ఉన్నారు రైతులు. నిన్న సునామీలో కూడా ఈ ప్రాంత రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు. ఈ లెక్కాచారాలు, గణాంకాలు చూసుకునే చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంత ప్రజల మీద, ఆ ప్రజలలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతుల మీద కక్ష. అందుకే వీరి పట్ల దయ లేదు, కరుణ లేదు, బాధ్యత లేదు. సర్వనాశనం చేసే ప్రయత్నం చేసినాడు. ఈరోజు రాయలసీమ ప్రాంత రైతుల తరఫున ఎన్నో పార్టీలకు సంబంధించిన వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఏమని? అయ్యా, రేవంత్ రెడ్డి గారు మీ శిష్యుడు నీ మీద మాట్లాడినాడు అసెంబ్లీ సాక్షిగా, మరి దీనికి సమాధానం చెప్పడానికి మీరు స్పందించరా? ఎప్పుడో 3వ తారీఖు మాట్లాడినాడు, ఈరోజు 5వ తారీఖు వచ్చింది, ఇది 3వ రోజు. నీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినావు, ఇంత పెద్ద బర్నింగ్ ఇష్యూ అయింది రాష్ట్రంలో, నీ మీద ఇంత పెద్ద ఆరోపణ ఎదుర్కొంటున్నావు, సమాధానం ఇయ్యడే, స్పందించడే? కారణం అది నిజం కాబట్టి, మాట తిప్పుకునేదానికి లేదు కాబట్టి మౌనం. కాకపోతే ఆయన్ను కాపాడడానికి ప్రతిసారి ఎంత బహిరంగమైనటువంటి దొంగ దొరికినా కూడా, ఆ బహిరంగంగా దొంగ దొరికినప్పుడు కూడా ఆ దొంగతనం చేయలేదని కాపాడడానికి చంద్రబాబు నాయుడుకు ప్రతిసారి ఇదిగో ఈ పేపర్ ఉంటుంది ప్రతిసారి. ఈ పచ్చ పత్రికలు రాసే రాతలతో ఎంత బహిరంగంగా చంద్రబాబు నాయుడు దొరికినా కూడా ఈ రాతలు కాపాడతాయి. చంద్రబాబు నాయుడు 4 రోజులు 5 రోజులు స్పందించాడు, మౌనంగా ఉంటాడు. ఫస్ట్ ఈ పత్రికలో రాపిస్తాడు. ఏమని? రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి బహిరంగ ప్రకటనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయేదానికి చంద్రబాబు నాయుడు కారణం కాదు, అది వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో రేవంత్ రెడ్డి మాట్లాడింటాడు, జగనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయేదానికి కారణము అని వీళ్ళతో రాపిస్తాడు. ఇది ఈ పేపర్లో రాసినారు. ఇప్పుడు ఏమని రాసినారు? ఆంధ్రజ్యోతిలో, సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపేశారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పినాయంట. తన ఒత్తిడితోనే ఈ పథక నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపేశారంటూ తెలంగాణ శాసనసభలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చినాయంట. చూడబ్బా, ఆయన వ్యాఖ్యలపై వాస్తవాలేమిటో ప్రజల ముందు ఉంచుతాం. తెలంగాణ రాజకీయాల భాగంగా రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారు కానీ, అయితే వాటి ఆధారంగా చంద్రబాబు పైన కూటమి ప్రభుత్వమైన వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని స్పష్టం చేశాయి. జగన్ సీఎంగా ఉండే సమయంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందంట. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. అంటే ఒక 4 రోజులు 3 రోజులు 5 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైనప్పుడు మౌనం ఉంటాడు. ప్రతిసారి గమనిస్తున్నాం మనం. మౌనం ఉండి
ఈ పచ్చ పత్రికల్లో రోతరాతలు రాయిస్తాడు అబద్ధాలు. ఇది రాయించిన తర్వాత రేపటి దినం ఏం చెప్తాడు తెలిసినా, నేను చెప్తాను జ్యోతిష్యం. రేపటి దినం చంద్రబాబు నాయుడుకు భజన చేసే పనికిమాలిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఉన్నారు కదా, మంత్రులు, వాళ్ళు గలం ఇప్పుతారు. గొర్రెతో ఒక పట్టుకొని సముద్రాన్ని ఇదినట్టుగా ఈ ఆంధ్రజ్యోతి రోత పత్రికలు వచ్చిన రోత వార్తలను పట్టుకొని దీనికి విరోధ కలర్ ఇచ్చి వాళ్ళ ఆత్మరక్షణ చేసుకునే దానికోసం రేపు నుంచి గలం ఇప్పి మాట్లాడతారు. వాళ్ళతో 2 రోజులు 3 రోజులు మాట్లాడించిన తర్వాత ఫైన్ మార్నింగ్ ఈ రాతలు, వాళ్ళ భజన పరులు మాట్లాడిన మాటలు అంతా మిళితం చేసి మిక్సీలో వేసి రుబ్బి ఒక కట్టుకథ అబద్ధాన్ని బాగా నీట్గా రాజమౌళి డైరెక్షన్లో అల్లినట్టు అల్లి ప్రెస్ ముందరకు వచ్చి దీని నుంచి ఆత్మరక్షణ చేసుకుంటే అబద్ధపు కథలను అల్లి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు. ఇది కొన్ని సంవత్సరాలుగా విని 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 చూసి చూసి మాకు అలవాటు అయిపోయింది. రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేనైతే, రాయలసీమ నెల్లూరు ప్రాంత రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తానా, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు ద్రోహే. గతంలోనే రాజశేఖర రెడ్డి అన్న బతికిండి ఎప్పుడే చెప్పినాడు చంద్రబాబు నాయుడు, వ్యవసాయం దండగా అని. రాజశేఖర రెడ్డి అన్న వ్యవసాయం పండగ అన్నాడు. రైతులకు దేశానికి వెన్నెముకలని రాజశేఖర రెడ్డి అన్న జగనన్న ప్రూవ్ చేస్తే ఆ రైతుల వెన్నెముకను విరిసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన జీవితంలో ఇప్పుడే కానీ, నేను కూడా రైతు బిడ్డనే, నేను వ్యవసాయం చేయకపోయినప్పటికీ మా అబ్బాయి చేసినవాడు, మా నాయనగారు చేసినారు, మాకు ఇప్పటికీ భూములు ఉన్నాయి. ఆ రైతు బిడ్డగా చెప్తా ఉన్నాం, రైతు అనేవాడు ఎప్పుడే కానీ జీవితంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓటు వేస్తే మన మెడకు మనమే ఉరేసుకున్నట్టు. ప్రజలారా, రైతు అనేవాడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఓటేస్తే మన మెడకు మన గొంతుకు మనమే ఉరి తగిలించుకున్నట్టు. ఇది రైతు ద్రోహం చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి రాయలసీమ ప్రాంత, నెల్లూరు ప్రాంత ప్రజల యొక్క రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని, క్షామాన్ని అందించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని శాశ్వతంగా అధికారం లేకుండా క్షామంలోకి క్షోభ పెట్టే విధంగా తీసుకుపోవాల్సిన బాధ్యత రైతాంగానికి ఉంది. మేము మా పార్టీ అధినాయకత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మా నాయకులు మాట్లాడుతున్నాం, మా పెద్ద నాయకులు, మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేసి, పనులు ఆపేసి రాయలసీమ ప్రాంత రైతులకు, రైతాంగానికి అన్యాయం చేసిన ఈ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వ్యాఖ్యల ప్రకారం మనం ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి పోవాల్సిన అవసరం, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది నాయక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసి రైతు పక్షాన ఉద్యమాల రూపంలోకి పోయేదానికి ప్రయత్నం చేస్తాం. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి, దాదాపుగా పూర్తి చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఒక మాట అయితే నాకు గుర్తొస్తా ఉంటుంది. నిన్న ఈరోజు పత్రికలు తీస్తే జగన్కు చంద్రబాబు నాయుడుకు ఉండే వ్యత్యాసం. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వారి కలలను సాకారం చేసేదానికోసం, వారి అభివృద్ధిని ఆకాంక్షించి నాగరికత ప్రపంచంలో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అడుగు ముందుకెయ్యాలని చెప్పి 2023 సంవత్సరంలోనే ఎంతో ముందు చూపుతో ఆలోచన చేసి ఆయన పాలన అద్భుతంగా ఉందని చెప్పడానికి ఆనాడే భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసినారు. ఊరిక జైల ప్రజలారా, 960 కోట్ల రూపాయలు భూసేకరణకు నిధులు ఇచ్చినాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 1000 కోట్లు భోగాపురం ఎయిర్పోర్టు నిర్మించడానికి, రైతుల దగ్గర నుంచి భూములు సేకరించడానికి 1000 కోట్ల రూపాయలు నిధులు సేకరించి తొలి అడుగు వేసినాడు. ఆ అడుగుబడిన తర్వాతనే దానికి నిధులను కేటాయించడంలో కానీ, కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవడంలో, గడ్కరీతను ఒప్పించుకోవడంలో కానీ కృతార్థుడైనాడు. జిఎంఆర్ వారికి కాంట్రాక్ట్ని అప్పచెప్పి 26 కల్లా పూర్తి చేస్తామని చెప్పి చకచకా పనులు ప్రారంభించి నిన్న ఉత్తరాంధ్ర ప్రజల కళలను సాకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ముందు చూపుకు ప్రత్యక్ష సాక్ష్యంగా అద్దం పట్టే విధంగా నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో విమానం, తొలి విమానం మొట్టమొదటిసారిగా ఉత్తరాంధ్ర నేలను ముద్దాడుతా ఉంది. విమానం ఉత్తరాంధ్ర నేలను విమానం, ఇది మా జగన్ సాధించినటువంటి ప్రగతి, ఆయన పాలనకు అద్దం పెట్టే ప్రత్యక్ష సాక్ష్యమే నిన్నటి విమానం ఉత్తరాంధ్రలో కాలు మోపడం.
అదే ఆయన పాలన అయితే, ఆయన ముందు చూపు అయితే, ఇదిగో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి కోసం ఈ ప్రాంత రైతుల యొక్క జీవితాలను అక్కడ తాకట్టు పెట్టి స్వార్థపూర్త రాజకీయాలతో ఈ ఎత్తిపోతల పథకానికి ముండమోపించినావు చూడి, ఇది చంద్రబాబు నాయుడు పాలనకు అద్దం పట్టేది. ఆ పక్కన క్యాసెట్ డేట్ చూపిస్తున్నారు. జిఎంఆర్ఓలో మాట్లాడింది చైర్మన్ 2023 ఆగస్టులో మార్చిలో మొట్టమొదటి పనులు స్టార్ట్ చేసినది. 26లో అందిస్తామని చెప్పినాడు ఆయన. 26లో మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని దేవుని కోరుకుంటానని చెప్పినాడు జిఎంఆర్ చైర్మన్. ఇప్పుడు ఈ 18 నెలల్లో పూర్తి చేసినాడంట. మీరు వచ్చే నాటికి భూముల సేకరణ అయిపోయింది. మీరు వచ్చే నాటికి పనులు ప్రారంభించినారు. మీరు వచ్చే నాటికి అసలైన సిసలైన పనులన్నీ పూర్తి చేసినారు. చాలా వరకు ఆ తక్కిన కొదవ సదవ పనులు పూర్తి చేస్తే ఈ 18 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ విమానం పూర్తి అయిందంట. వాస్తవ సత్యాలను ప్రజలు గ్రహించాలని కోరుకుంటూ